ఈ మధ్యకాలంలో కాన్స్టెన్స్ని పట్టించుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా దళిత వర్గాల శ్రేయస్సు కోసం, దళిత వర్గాల ప్రయోజనం కోసం పనిచేస్తున్నానని చెప్పి దళితుల్లో చీలిక తీసుకొచ్చి మాదిగ వర్గాలు వాళ్ళ ప్రయోజనాల కోసం కొట్లాడి రిజర్వేషన్ల కోసం పోరాడినప్పటికీ కూడా ఒక సోదరులాగా కలిసి ఉన్న వ్యక్తులను విభజించి ఆయన స్వప్రయోజనాల కోసం, ఆయన మంత్రి పదవి కోసం ఒక వర్గం నా వెంట ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గరనో కేంద్ర నాయకుల దగ్గర చెప్పుకోనికి ప్రయత్నం చేస్తున్న దాన్ని మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే గత 50 సంవత్సరాలుగా మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా మాదిగ సామాజిక వర్గానికి న్యాయం జరగకపోగా గత 30 సంవత్సరాల నుండి మరి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి ఏబిసిడి రిజర్వేషన్ల కోసం మరి న్యాయమైన సామాజిక పరమైనటువంటి సామాజిక ద్రోహంతో న్యాయం చేయాలని చెప్పేసి ఉద్యమం చేస్తున్న సమయంలో మరి అనేక సార్లు మరి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత అసెంబ్లీలో మరి మాదిగ సామాజిక వర్గానికి న్యాయం జరగాలి, మరి అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడం కాకుండా మరి ఆ వర్గీకరణ ఒకవేళ జరిగితే న్యాయపరమైన తీర్పు వస్తే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ మేము చేస్తామని చెప్పేసి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించిన సందర్భంలో కూడా పార్టీ నిర్ణయాలను వ్యతిరేకం చేస్తూ అసెంబ్లీలో జరిగిన తీర్మానం ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా అసెంబ్లీలో జరిగిన తీర్మానాలను కూడా వ్యతిరేకిస్తూ మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా మరి కాల రాస్తూ ఒంటెత్తు పొగడబోతున్న వివేక్ గారికి ఇది సరైన కాదని చెప్పేసి మరి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మచ్చలేని నాయకుడు అజాత శత్రువులాగా ఉన్నటువంటి ఏదైతే మన శ్రీధర్ బాబు గారు మరి ఏ వివాదాలు పోకుండా, ఎలాంటి గ్రూప్ తగాదాలు పెట్టకుండా, ఎలాంటి గ్రూపులు మెయింటైన్ చేయకుండా ఒక కలక్షకమైన మనస్తత్వంతో ఒక మంచి ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీని మరి ఆయన తండ్రి నుండి ఇప్పటి వరకు మరి కాంగ్రెస్ వారసత్వాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ప్రజలకు మరి కార్యకర్తలకు అందరికీ కూడా మేలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో వివేక్ గారు కేవలం ఆయన పదవి కోసం వచ్చి ఇవాళ ఉంటాడా, మరి రేపు బీజేపీకి పోతాడా, మరి టీఆర్ఎస్కి పోతాడో తెలియని పరిస్థితుల్లో ఉండి ఈ కాంగ్రెస్ ద్వారా ఎదిగినటువంటి మరి వివేక్ గాని వాళ్ళ సంతానం మరి వినోద్ గారు కానీ వంశీ గారు కానీ ఇవాళ శ్రీధర్ బాబు గారిని అబాస్పాలు చేయడానికి, శ్రీధర్ బాబు గారిని ఏదో ఆయన మీద అభాండాలు మోపడానికి చేస్తున్న ప్రయత్నం ఇది సరైనది కాదని తెలియజేస్తూ, ఏదైతే నువ్వు నిజమైన దళిత నాయకుడు అయితే, ఏదైతే నీ తండ్రి గారు దళితుల కోసం ఏ విధంగానైతే మరి కృషి చేసిందో మరి అదే విధంగా కూడా నువ్వు దళిత సామాజిక వర్గానికి నువ్వు దళితుల అన్ని వర్గాల ఓట్లతో చెన్నూరులో గెలిచినావు, నీ కొడుకు కూడా ఎంపీ మరి పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీలో గెలిచింది. కాబట్టి ఈ వర్గ విభేదాలు మాని మరి దళితులందరూ కూడా మేలు చేసే విధంగా మరి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం.